చెప్తారు. ఒకటమ్మ చట్టానికి ఎవరం చుట్టం కాదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేయాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన 3 రోజులకే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తము జైల్లో ఉండేది. అంటే కక్ష అనేది లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. అది ఉండదు కూడా, ఆ అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్ రేసులోనే చూసుకుందాం, 54 కోట్లు నేనే చేశాను అని చెప్పారు. మీ దగ్గర రికార్డు ఉంటే చూసుకోండి. అది పార్టీలు చెప్పిన మాట కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పిన మాట కాదు. స్వయాన తప్పు ఎవరు చెప్పిండ్రో వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకటి, తర్వాత మంత్రివర్గ ఆమోదం లేకుండా అట్లీస్ట్ ఒక 2 కోట్లు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అంత తెలిసిన వ్యక్తులు 54 కోట్లు మరి నిధులు మళ్ళించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం అనేది మరి దాన్ని ఏమంటారు సార్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రశ్నించే రైట్ మీకు కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడిగా మీరు కట్టే ట్యాక్సులు కానీ ఏదైనా ఉండొచ్చు. అది 100% పబ్లిక్ మీరు జవాబు చెప్పాలి, కానీ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో ఇతర పార్టీలకు కాదు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే అధికారంలో మేమే శాశ్వతం అనుకోరు. అధికారం శాశ్వతం కాదు అని కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. అధికారంలో మేము ఈ రోజు అది ఒక కేసీఆర్ గారు ఒక చరిత్ర కాదనం మేము. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినోడు. అలాంటి వ్యక్తి నిర్వీర్యం అయిపోయి ఫామ్ హౌస్ కి అంకితం కావడం అనేది అన్ని పార్టీలకు బాధాకరమే. కానీ ఈ రోజు లొట్టపీస్ కేసు అనే మాట కూడా ఒక లాంగ్వేజ్ గతంలో వాడి కేటీఆర్ గారు మాట్లాడి, అది లొట్టపీస్ కేసే కదా. ఆ లొట్టపీస్ కేసు అనేది ఇప్పుడు చట్టం అనేది పరిధిలోకి తీసుకుంటది. అది లొట్టపీస్ కేసా లేకపోతే ఇంకో కేసా అనేది వాళ్ళే విచారిస్తారు. విచారించిన తర్వాత నేరం అనేది ఇప్పుడు మేమేమన్నాం, అక్కడ ఆరోపణ వచ్చింది, మీరు నిందితులు అని మేము ఒక మాట కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇదే విషయంలో గతంలో మాట్లాడారు. అరెస్ట్ అయితే జైలుకి పోతాం, జైలుకి పోతే ఏమైతుంది ఒక సెంటిమెంట్, జైలుకి పోతే సీఎం అవుతారు అనేది గతంలో ఒక ఆరోపణ కూడా ఉండే. ఇక అందరు జైలుకు పోయే వాళ్ళంటే ఉన్న ఖైదీలందరూ కూడా మరి ఇక పొలిటికల్ గా పోవచ్చు. అంటే నేను అనేది ఏంటి సార్ అంటే అధికారం ఇచ్చినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. మనం అధికారము తెలంగాణ రాష్ట్రం అనేది ఒక దశాబ్దాల కింద అది ఒక కళ. అది ఆ కళని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చినప్పుడు కేసీఆర్ పిల్లలు ఇద్దరు ఎక్కడో ఉన్నోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇవాళ ఒకరు ఎంపీగా 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పుడు ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మీ బిడ్డకి ఇచ్చుకున్నా, మీ కొడుకు ఇచ్చుకున్నా, మీ అల్లునికి ఇచ్చుకున్నా, ఇంకో అల్లునికి ఇచ్చుకున్నా, ఇంకోవరికి ఇచ్చుకున్నా కూడా ఎవరు మాట్లాడలేదు. అంత మాట్లాడినప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ధనిక రాష్ట్రం ఉండే. ఈ రోజు అంటే మనకు తెలిసినవి ఇవి సార్, తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చినాక కానీ ఎట్లా ఆరోపణ చేస్తున్నారో, ఒక భూమి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉండే మామూలు గ్రామీణ ఇలా మామూలు భూమి 25 లక్షలు అయిందంటే ఒక 10 సంవత్సరాలకు అయ్యే రియల్ ఎస్టేట్ ని ముందే చేసి పెట్టుకున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు అని ఎట్లా మీరు చెప్తారు? ఇప్పుడు ఒకేసారి 1,00,000 రూపాయలు 25 లక్షలు అయింది అంటే అది దపలుగా పెరిగేది. అది ఎవరు దేనికోసం భూములు అమ్మాలి, భూములు చేయాలి అని చెప్పి ధరణి కేసులు ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఎవరు అన్నా ఎవరు కాకున్నా ఉన్నది మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది 100% ప్రజల పార్టీ, ప్రజల తరపున. ఎందుకంటే రాష్ట్రం ధనిక రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఒక పేద రాష్ట్రం అనేది ఇలా తెలంగాణ ప్రజల చేతిలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎట్లా మాట్లాడుతున్నారంటే 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు అన్ని ఏం నెరవేర్చలేదు. మరి మేము 6 గ్యారంటీలు అనేది 2 సంవత్సరాలు అయింది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దానికి నిదర్శనమే జూబ్లీ ఎలక్షన్స్ అనుకుందాం. జూబ్లీ ఎలక్షన్ల కిందకి ఒక వైపు వెళ్తే ఏం మాట్లాడతారు, వీళ్ళంతా రిగ్గింగ్ చేసిరు, వీళ్ళంతా ఫ్రాడ్ చేసిరు, చీటింగ్ చేసిరు అంటారు. అంటే ఇదే కేసీఆర్ గారు ఉప ఎన్నికలకు చాలా చేసిండ్రు. మునుగోడు ఎలక్షన్ లో మరి ఫ్రాడ్ చేసిండ్రా, రిగ్గింగ్ చేసి గెలిచిరా అనేది మన తెలంగాణ ప్రజలు అంటున్నారు, సామాన్య ప్రజలే అంటున్నారు. గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు ఒక్కటే సార్, గెలుపు ఓటమిని అంగీకరించినోడే లీడర్, పొలిటీషియన్. 100% ఒక లీడరు, దాని ఆ గుణం కూడా ఉండాలి. అధికారం పోయిన తర్వాత అమ్మో అని భయపడేసి అధికారం లేకపోతే బతకలేమనేటోడు ఎప్పుడు లీడర్ గాడు జీవితంలో ఎప్పుడు పైకి రాలేడు. ఎప్పుడైనా ఒకసారి ఓడిపోయినప్పుడు అక్కడే ఉండాలి. వీళ్ళ కవిత విషయం తీసుకున్నా కూడా ఎంపీగా నిజామాబాద్ లో ఓడిపోతే ఆమె ఎక్కడో వచ్చి వెతుక్కుంది. ఇవాళ తెలంగాణ ప్రజల తరపున ఒకళ్ళకి పుచ్చుకుంటే అది నమ్మరు సార్. అది ఓకే. సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో సామాన్య ప్రజలు మాట్లాడుకున్నాడు ఒక ఎత్తు అయితే మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం,
సో దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్ గా? ఒకటి చెప్పనా సార్, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. అవును. ఆ కుటుంబంలో అన్నదమ్ముల దాంట్లో ఒకరికొకరు విమర్శించుకోవడం తప్పలేదు. మేము విమర్శించు మూడోటి వస్తే తంతం మా దాంట్లో జోక్యం చేసుకుంటాం. మా కుటుంబం ఇది, అన్నదమ్ముల మధ్యలో 4 ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ ఎదుర్కొంటాం. మంత్రులు బహిరంగంగా మాట్లాడచ్చు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి చెప్తా, ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక స్వేచ్ఛ. మీరు ఒకటి వినండి, ఇప్పుడు ఎవరిని ఇందులో ఎవరని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి పుష్కలంగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎదగడానికి ప్రభుత్వాన్ని ఒకటి వింటారా సార్, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఒక స్వేచ్ఛా భావం ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతారు. దాన్ని నియంత్రణ చేసేది అనేది 10 మందిని కలిసి మనం అందరం కలిసి ఒక విమర్శ చేస్తున్నాము అని అంటే వాళ్ళ విజ్ఞత కొదిలేస్తున్నాము. దాన్ని తెలుసో తెలియక అంటున్నప్పుడు క్షమించుకుంటా పోవాలి. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లాగా ఏ మహిళ ఎదగొద్దు, ఒక బిడ్డనే ఎదగాలి అనేది నిదర్శనం.